హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 12 noon. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతం మార్కెట్స్ స్టిల్ ఇంకా కొంతవరకు ఫ్లాట్ టు కన్సాలిడేషన్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ అరౌండ్ 2 పాయింట్స్ నెగిటివ్గా 10,921 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 24 పాయింట్స్ నెగిటివ్గా 36,419 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 22 పాయింట్స్ పాజిటివ్గా 27,504 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ నియర్లీ కొంతవరకు మిక్స్డ్ రేషియోలోనే మూవ్ అవడం చూస్తున్నాం. బట్ కంపేర్ టు అడ్వాన్సెస్ ఒక ఫ్యూ పాయింట్స్ హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ 833గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ అరౌండ్ 770గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే జీ ఎంటర్టైన్మెంట్స్ ఒక 3%, ఎస్ బ్యాంక్ 2.08%, విప్రో 2.14% అండ్ యూపీఎల్ 1.62% అండ్ హెచ్యుఎల్ 1.5% వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లో చూస్తే ఇన్ఫోసిస్ 1.5%, హెచ్డిఎఫ్సి 1.11%, టీసీఎస్ 1%, అదానీ పోర్ట్స్ 1% అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 0.5% పైగా నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్లోని ఎస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో టెక్నికలీ కొంత అప్పు అనేది చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం రిలయన్స్ నిన్న బాగా వీక్ అయిన రిలయన్స్ చూసుకున్నట్టయితే ఈరోజు కొంత పాజిటివ్ మోడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసినట్టయితే టీవీఎస్ మోటార్స్ అరౌండ్ 2.5%, జీఈటీఎన్టీ ఇండియా అరౌండ్ 1.68%, క్రిజిల్, ఒబెరాయ్ రియాలిటీ లాంటి స్టాక్స్ ఒక 1.5% వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా అదానీ ఎంటర్ప్రైజెస్ 1% పైగానే నెగిటివ్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసినట్టయితే క్యూపెడ్ 6%, క్యాపిటల్ ట్రస్ట్ 4.70%, న్యూల్యాండ్ ల్యాబ్స్ 3% అండ్ దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ లాంటి స్టాక్స్ ఒక 2.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మెన్సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఉంచేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు అలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఎలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్ చూస్తే మార్కెట్స్ కొంతవరకు ఫ్లాట్ టు కన్సాలిడేషన్ బేస్లోనే మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఫ్యూ పాయింట్స్ చిన్నపాటి అప్పు అనేది వస్తున్నప్పటికీ కూడా ఫ్యూ పాయింట్స్ అది సస్టైన్ అవ్వలేకపోతుంది. కంప్లీట్గా మార్కెట్స్ కన్సాలిడేషన్ ఫేస్లోనే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్లయితే మిక్స్డ్ ట్రెండ్ అనేది మనం నోట్ చేస్తున్నాము. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా కొంతవరకు మిక్స్డ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం ప్రస్తుతం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ నోట్ చేస్తున్నారు? ముఖ్యంగా ఏషియన్ క్యూస్ కూడా చూసుకున్నట్లయితే కొంతవరకు ఫ్లాట్ టు మిక్స్డ్గానే మూవ్ అవడం చూస్తున్నాం ఏషియన్ క్యూస్ కూడా. సో మీ విశ్లేషణ ఏంటారు మార్కెట్స్పై? ఒకటండి, ఈరోజు కానీ చూసుకుంటే అంటే ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్లో కూడా పెద్దగా మనకి అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ లేదు, అన్నీ కూడా ఫ్లాట్గా మనకి ట్రేడ్ అవుతున్నాయి. నిన్న మన మార్కెట్ కరెక్షన్ చూసాము, తర్వాత లో నుంచి రికవరీ అనేది నిన్న మార్కెట్లో బాగా రికవరీ అనేది కనపడింది. తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ ఫ్లాట్గా డే అంతా కూడా ఇప్పటి వరకు చూసుకుంటే చాలా వరకు ఏమాత్రం కూడా అంటే పెద్ద అప్ ట్రెండ్ లేదు, డౌన్ ట్రెండ్ లేదు, ఫ్లాట్గా మనకి ట్రేడ్ అవుతున్నాయి. ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ మనం గత 3-4 రోజులుగా ఏదైతే అనుకుంటున్నామో ఒక 1 వీక్ నుంచి కూడా అనుకుంటున్నాం మనం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ బేస్డ్ ఆన్ నెంబర్స్ మెయిన్ ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ తగ్గట్టుగా స్టాక్స్ మూవ్ అవుతున్నాయి. బ్యాంక్స్ మళ్ళీ ఈరోజు పర్లేదు అన్నట్టుగా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాం. మరోవైపు పిఎస్యు బ్యాంక్స్ వీక్ ఉంటే ప్రైవేట్ బ్యాంక్స్ నేను కూడా అనుకున్నాం ప్రైవేట్ బ్యాంక్స్లో ఎవరీ డిప్లో కూడా బయింగ్ వెళ్ళవచ్చని. ఇప్పుడే మనకి చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ రెండు కూడా డే హైస్ 2% ఎస్ బ్యాంక్ పెరిగింది, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ 1%. ఈ రెండు కూడా బ్యాంకింగ్ స్టాక్స్లో ర్యాలీ రీడ్ చేస్తున్నాయి. మరోవైపు లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి బాగా పెరిగిన బ్యాంక్ ఏదైతే ఉందంటే కోటక్ బ్యాంక్ అనుకోవచ్చు, అది ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. ఒక సెక్టార్ పరంగా ఈరోజు కానీ చూసుకుంటే ఎక్కువగా మనకి ఐటీ కంపెనీస్లో కొంచెం ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నారు. ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది లైక్ ఇన్ఫోసిస్ ఒకటి, టీసీఎస్ ఒకటి టాప్ లూజర్స్ ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా టాప్ గెయినర్స్లో కానీ చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి రిజల్ట్ తర్వాత హెవీగా కరెక్ట్ అయింది జీ ఒకటి, ఇది ఈరోజు 3% మనకి గెయిన్స్లో ఉంది. దాని తర్వాత ఇప్పుడే మనం అనుకున్న ఎస్ బ్యాంక్ ఒకటి, తర్వాత రిజల్ట్ తర్వాత కొంచెం సైడ్ వేస్లో ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్ కూడా ఈరోజు కొంచెము మనకి అప్మూలో ఉంది. అయితే ఈరోజు కొంచెం అడ్వాన్సెస్ కొంచెం పర్లేదు అనిపిస్తున్నాయి. అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి ఎక్కువగా డిక్లైన్స్ చూసాము.
ఏదేమైనప్పటికీ కూడా మార్కెట్స్ ఫ్లాట్గా ఉంది. క్లోజింగ్ కూడా మ్యాక్సిమం ఫ్లాట్గా క్లోజ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. దుర్గా ప్రసాద్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. ఏబీ మనీ ఆదిత్య బిర్లా మనీ నేను 57లో తీసుకున్నాను మ్యామ్, 500 షేర్స్. తర్వాత బన్సాలి ఇంజనీరింగ్ 84లో తీసుకున్నాను 500 షేర్స్. ఇవి ఎగ్జిట్ అవ్వమంటారు, హోల్డ్ చేయమంటారు, యావరేజ్ చేయమంటారు? షార్ట్ టర్మ్ కండి, లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ మ్యామ్, మీడియం టర్మ్ 6 months. బన్సాలి ఎంతలో తీసుకున్నారు? బన్సాలి 84లో కదండి? 84 మ్యామ్. ఓకే, రెండు కూడా మీరు తీసుకున్న ఏబీ మనీ కానీ తర్వాత బన్సాల్ ఇంజనీరింగ్ కానీ తర్వాత ఏదైనా కూడా ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా పెరిగే అవకాశాలు ఉంటాయండి. బన్సాల్ ఇంజనీరింగ్ ఫండమెంటల్గా బాగానే మంచి కంపెనీనే, అయితే ఇది బాగా పెరిగిన స్టాక్ అండి. ఇది కానీ చూసుకుంటే ఒకప్పుడు 15-16 రూపాయలు ఉండేది బన్సాల్ ఇంజనీరింగ్ అనేది. అటువంటిది మల్టీ బ్యాగర్ అయిన స్టాకు. రీసెంట్గా ఇది 1 సైడెడ్ ఫాల్ అనేది చూస్తున్నాము. మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు బన్సాల్ ఇంజనీరింగ్ని మీరు కంటిన్యూ చేసుకోండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూ అవి చూసుకుంటే మాత్రం ఈ 84 to 90 మధ్యలో వచ్చినప్పుడు దీన్ని ఎగ్జిట్ కమని చెప్తాను. ఆదిత్య బిర్లా ఏబీ మనీ ఇది కూడా అండి చాలా వీక్ అయిపోతున్న స్టాక్ ఇది. ఇది కూడా అసలు ఏమాత్రం రికవరీ లేకుండా పడుతున్న స్టాక్ అండి ఇది. దీంట్లో కూడా మీరు ప్రస్తుతానికి మీ ఉన్న పొజిషన్ లాంగ్ టర్మ్ అయితే కూడా ఇది అంతే లాస్ట్ టైం లాగా బాగా పెరుగుతుంది. లాస్ట్ టైం ఆదిత్య బిర్లా మనీ బాగా పెరిగిన స్టాక్ అండి లాస్ట్ బుల్ మార్కెట్లో. అదేవిధంగా పెరుగుతుంది అయితే ఇప్పట్లో అనుకోను నేను. ఈ స్టాక్ కూడా వీక్గానే ఉంది, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాము. కృష్ణారెడ్డి కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. రేపు 50 ఇంజనీరింగ్ 83లో తీసుకొచ్చానండి, 2000 షేర్స్. ఎట్లా ఉంచాలా, ఎట్లా లాస్ట్ ఉంటుంది? ఓకే, అంటే షార్ట్ టర్మ్కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్కా? అవునండి, 50 ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఓకే, ఎంతలో కొన్నారు? 83. ఇప్పుడు పిట్టి అనేది ఇప్పుడు మళ్ళీ బాగా వీక్ అయిపోయిందండి. ఇన్ని రోజులు ఒక రేంజ్లో అంటే మనకి 70-80 బిలోకి రావడము, తర్వాత క్లోజర్గా 95-96కి వెళ్ళడం, ఈ విధంగా చూస్తున్నాము. అయితే రీసెంట్గా ఏమైందంటే ఇది బాగా వీక్ అయిపోయింది. 55 లెవెల్స్ అంటే ఎప్పుడైతే మనకి 70 లెవెల్స్ని ఇది హోల్డ్ చేయలేకపోయిందో దీంట్లో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మీరు 80 రూపీస్ అనేది ఇప్పట్లో రాకపోవచ్చు అండి. ఈరోజు కూడా 52 వీక్ లోకి టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇది 50 బిలో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అరౌండ్ 40 నుంచి 44, 42 నుంచి 44, 46 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఇది ఇప్పుడు ఇమీడియట్గా అయితే పెరిగే అవకాశాలు లేవండి. కొన్ని రోజులు మాత్రం ఇది వీక్గానే ఉండే అవకాశాలు. రిజల్ట్ చూడండి, రిజల్ట్కి ముందు ఏమైనా ర్యాలీ వస్తే బెటర్ ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ వ్యూతో ఎగ్జిట్ కానీ. ఆ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మనం రిజల్ట్ తర్వాతే మళ్ళీ దీన్ని రిజల్ట్ ఏ విధంగా ఉంటాయో చూసుకొని దీని గురించి రివ్యూ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. రవి కాలర్ ఉన్నారు. హలో, హలో, హలో రవి అడగండి. మేడం, ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ పుట్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఓవర్ బాట్ పొజిషన్ అనిపిస్తుంది. సో జనవరి సిరీస్ తీసుకోవచ్చా, లేకపోతే మండే వరకు వెయిట్ చేయమంటారా? అంటే ఓవరాల్గా ఐడిఎఫ్సి ఈ సిరీస్లో ఐడిఎఫ్సి బ్యాంకు కొంచెం పెరిగిందండి. అంటే మీరు అన్నట్టుగా కొంచెం అంటే ఓవర్ బాట్ అని అంత 48 రూపాయలకి మనం దీన్ని ఓవర్ బాట్ అనలేము. పుట్ ఆప్షన్ తీసుకుంటే మీరు ఒక షార్ప్ డిప్లో మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మార్కెట్లో ఒక క్లియర్ డైరెక్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. అంటే ఇప్పుడు ఇట్లా ఉంటే మార్కెట్స్లో మనకి కొన్ని స్టాక్స్ లైక్ ఐడిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, ఇది కొంచెం ఇంకా చెప్పాలంటే కొంచెం చాలా రోజుల తర్వాత ఈ స్టాక్లో ఒక స్ట్రెంత్ అనేది మనకి చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇది ఒక దీంట్లో పుట్ ఆప్షన్కి అంతా నేను సజెస్ట్ చేయనండి. దీనికన్నా మీరు వేరే వీక్ కౌంటర్స్లో మీరు పుట్ ఆప్షన్స్ తీసుకోవడానికి ప్రయత్నించేయండి. ఇది ఎందుకంటే ఓవరాల్గా ఈ స్టాకు స్ట్రాంగ్ ఉంది. పడినా కూడా షార్ప్గా ఇమీడియట్గా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఈ స్టాక్లో ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికైతే కొంచెము ఇది
48 నుంచి కొంచెం వీక్ అయింది. ఇప్పుడు మళ్ళీ 46 ఆ లెవెల్ కొంచెం 46 to 45 దగ్గర సపోర్ట్ తీసుకొని పెరగచ్చు. మళ్ళీ 48 దాటిందంటే 50 రూపీస్ దాకా కూడా 50-51 దాకా టెస్ట్ చేయొచ్చు. పెద్ద వీక్నెస్ అయితే ఈ స్టాక్లో కనపట్టలేదండి. కాబట్టి వేరే స్టాక్ని మీరు పుట్ ఆప్షన్స్కి ప్రయత్నం చేయండి. ఒకవేళ పుట్ ఆప్షన్ దీంట్లో తీసుకోవాలన్నా కూడా షార్ప్ డిక్లైన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్లో అంటే ఒక 1 or 2 డేస్లో మీరు ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. పెద్దగా డబ్బులు కూడా వస్తాయితే నేను అనుకోను. నెక్స్ట్ కాల్ చూద్దాం. రవికుమార్ కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి రవికుమార్. ఎన్బిసిసి 84లో ఓకే. అండ్ అశోక్ లేలాండ్ 120లో తీసుకున్నారు అశోక్ లేలాండ్. మీ వాయిస్ మొత్తం లో అయిపోయిందండి, అసలు ఏం వినిపించట్లేదు. లాంగ్ టర్మ్కి యావరేజ్ ఓకే. చూడండి, రెండు కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్స్. మరీ ముఖ్యంగా అంటే ఎన్ని రోజులు మనకి స్లోగా ఎన్బిసిసి వీక్ అవుతూ వస్తుంది. అయితే లాస్ట్ ఒక 1 monthగా చూసుకుంటే ఒక 2 to 3 monthsలో మనకి ఇది కూడా అశోక్ లేలాండ్ కూడా బాగా వీక్ అయిపోయిందండి. అశోక్ లేలాండ్ పరిస్థితి కానీ చూసుకుంటే ఇప్పుడు 88 రూపీస్లో మనకి ట్రేడ్ అవుతుంది. 80 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం షార్ట్లీ మనకి ఇది కనపడుతుందండి. మీరు యావరేజ్ చేసుకోవాలనుకుంటే చేయండి. రెండు కూడా మీరు బెటర్ స్టాక్లోనే ఉన్నారు కాబట్టి యావరేజ్ చేసుకోండి. అయితే ఎప్పుడు చేసుకోవాలి అనేది అదే క్వశ్చన్ మార్క్ అండి. ఎవరు కూడా బాటం అనేది ఎగ్జాక్ట్గా ఇది మనకి ఇక్కడ నుంచి స్టాక్ పడద్దు అని ఎవరు కూడా ఊహించలేము. కాబట్టి నెక్స్ట్ ఒక 3 to 2 months 2 to 3 monthsలో మనకి మీ అవకాశాన్ని బట్టి అప్పుడున్న మార్కెట్ పరిస్థితులను బట్టి కరెక్షన్స్లో అంటే మార్కెట్ బాగా పడుతున్నప్పుడు మనకి అవకాశాలు వస్తాయండి. మీకు డెఫినెట్గా నేను అనుకోవడం ఈ రెండు స్టాక్స్ కూడా యావరేజ్ చేసుకోమంటాను. లాంగ్ టర్మ్ యావరేజ్ చేసుకోమంటాను. ఒక 3 monthsలో మీరు యావరేజ్ స్టార్ట్ చేయండి. అంటే 3 months పీరియడ్లో యావరేజ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు నరేష్. హలో నరేష్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి ఒబేరా రియాలిటీ ఎంటర్ అవచ్చు మేడం. షార్ట్ 3 months. ఓకే. చూడండి, ఎంటర్ కాండి. జీ ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్ కాండి. ఒబెరాయ్ రియాలిటీ మాత్రం నేను 3 months వీతో వద్దండి. ఇది కొంచెం దీంట్లో ఒక్కోసారి రియాక్షన్ వచ్చిందంటే బాగా పడడానికి అవకాశం ఉంటుందండి ఈ స్టాక్లో. కాబట్టి ఒబెరాయ్ రియాలిటీని అయితే నేను సైజ్ చేయను 3 months వీతో. బట్ జీ మాత్రం మీరు 3 months వీతో మీరు ఆల్రెడీ ఈరోజు చూసారు ఒక 3% పెరిగింది. మనకి 420 నుంచి 440 450 ఆ లెవెల్ బాగా కన్సాలిడేట్ అవుతుందండి. ప్రస్తుతానికి మీరు జీని అయితే బై చేయండి. ఒబెరాయ్ మీద ఒక 3 months వ్యూతో అయితే నేను వద్దనే చెప్తాను. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే జీ విషయానికి వచ్చినట్టయితే జీలో ర్యాలీ అనేది స్ట్రాంగ్ ర్యాలీ మనం చూస్తున్నాము. టెక్నికలీ కూడా మంచి స్ట్రెంగ్త్ అనేది కనబరుస్తుంది. లాస్ట్ ఫ్యూ డేస్ కొంత వీక్ అయినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే జీలో ఎగైనా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా ఇది కంటిన్యూస్గా ఒక అప్ సైడ్ మూవ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది ఇంకా ఈ లెవెల్ నుంచి ఎంతవరకు అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? రెసిస్టెన్స్ పరంగా చూసినట్టయితే ఎక్కడ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? జీ ఒకటి ప్రస్తుతం ఉన్న లెవెల్స్లోనే కొంచెం రెసిస్టెన్స్ ఉందండి. 440 నుంచి 444 దాకా అది దాటితేనే మనకి ర్యాలీ అనేది ఈరోజు వచ్చిన ర్యాలీ అనేది సస్టైన్ అవుతుంది. ఒకవేళ అది దాటలేని పరిస్థితిలో ఈ స్టాకు ఇక్కడే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. డౌన్ సైడ్ చూసుకుంటే మనకి 426 ఆ లెవెల్లో బాగా సపోర్ట్ ఉందండి. మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా వెంకట్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ జాన్ ఫ్యూచర్స్ కరెంట్ ప్రైస్ లెవెల్లో తీసుకోవచ్చంటారా? రెండు కూడా బులిషే ఉన్నాయండి. ఎట్ ద సేమ్ టైం మనకి మార్కెట్స్ చూడాలి. మళ్ళీ మార్కెట్ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సపోజ్ రేపు మళ్ళీ గ్లోబల్గా ఏమైనా నెగిటివ్స్ ఉండి మళ్ళీ రేపు మార్కెట్ పడిందంటే ఈ రెండు కూడా స్ట్రాంగ్ ఉన్నా కూడా పడతాయండి. ఈరోజు ఎస్ బ్యాంక్ మనకి అంటే 190 బిలో నుంచి బాగా పెరిగింది ఈరోజు. కాబట్టి పడుతున్నప్పుడు తీసుకోవడం అనేది రైట్ స్ట్రాటజీ అండి. ఈవెన్ నిన్న కూడా చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంకు 366 ఆ లెవెల్స్కి వచ్చి అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ బౌన్స్ అయిందండి. అట్లా పడుతున్నప్పుడు మీరు స్ట్రాంగ్ కౌంటర్స్ని గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, కొనుక్కోమని చెప్పాను. ఇప్పుడు ఈ లెవెల్ ఏంటంటే మార్కెట్ ఒక డిసైసివ్ మూవ్ అనేది, అంటే అటు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అప్ ట్రెండ్ ఉంటుందా డౌన్ ట్రెండ్ ఉంటుందా అనేది చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లెవెల్లో వద్దు. నెక్స్ట్ కరెక్షన్స్లో మీరు నెక్స్ట్ ఏమన్నా రేపు ఎల్లుండిలో మళ్ళీ మార్కెట్లో
ఏమైనా కరెక్ట్ అయితే అప్పుడు కరెక్షన్స్లో 1-2 రోజులు కరెక్ట్ అయినాక అప్పుడు పిక్ చేసుకోవాలండి. టెక్నికల్గా అయితే రెండు కూడా స్టడీగా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. పారిజాత మెయిల్ చేశారు, మ్యారికో అండ్ ఫెడరల్ బ్యాంక్ కరెంట్ ప్రైస్ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చా? స్లోగా మీరు మ్యారికోని పిక్ చేసుకోండి అండి. మ్యారికో ఇన్వెస్ట్మెంట్కి పరంగా మ్యారికో అండ్ ఫెడరల్ బ్యాంక్ రెండు కూడా నేను అనుకోవడము మంచి బెట్సే అవుతాయి. డెఫినెట్గా ఒక 1 year, ఇది మరీ 2 years కూడా అవసరం లేదండి వీటికి. మీకు 1 yearలోనే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మ్యారికో అనేది కొంచెం ఈ మధ్య బాగానే స్టడీగా కొంచెం పెరిగిందని కూడా చెప్పొచ్చు అండి. ఓవరాల్గా ఎఫ్ఎంసీజీలో మంచి అప్ ట్రెండ్ ఉంది. అయితే మిగతా వాటిలాగా మ్యారికో అంత పెరగలేదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు, కొంత ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. తర్వాత ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే దీన్ని కూడా మీరు కరెక్షన్స్లో ఒక 1 year కోసం కొనుక్కోమని చెప్తాను. ఓకే శశి గారు, ఇందాక మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నట్టు హెచ్యుఎల్ చూసినట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్ ఒక సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత ఈరోజు అగైన్ ఒక ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది హెచ్యుఎల్లో కనిపిస్తుంది రావడం. సో హెచ్యుఎల్లో ఈ ర్యాలీ అనేది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? టార్గెట్స్ పరంగా కానీ స్టాప్ లాస్ పరంగా చూసినట్టయితే ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి హెచ్యుఎల్ ఒక ఇది ఇప్పుడే అనుకున్నట్టుగా మనం బాగా ఈ లాస్ట్ ఒక 6 నెలల్లో బాగా పెరిగిన ఎఫ్ఎంసీజీ స్టాక్ అంటే హెచ్యుఎల్ అండి. ప్రస్తుతానికైతే 1820 నుంచి 1840 దగ్గర దీనికి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చండి. ప్రస్తుతానికి ఇది ఒక రేంజ్లోనే ఉండొచ్చు. ఒక డౌన్ ట్రెండ్ కానీ చూసుకుంటే క్లోజర్గా 1620 to 1640 ఆ లెవెల్లో డౌన్ ట్రెండ్ ఒకవేళ వస్తే అంతవరకు రావచ్చండి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది పెద్దగా పడే అవకాశాలు లేవు. చిన్న కరెక్షన్స్ రీసెంట్గా మనం చూసుకుంటే 1740 ఆ లెవెల్ దాకా వచ్చింది, మళ్ళీ బౌన్స్ అయిందనమాట. బట్ ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం మళ్ళీ 1800 నుంచి 1820 దాకా అక్కడ రెసిస్టెన్స్ అనేది షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఓవరాల్గా లాంగ్ టర్మ్ 1840 to 1850 దగ్గర లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. కొనుక్కునే వాళ్ళు ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయండి. బాగా ఓవర్ బాట్లో ఉంది, కొంచెం వెయిట్ చేసి కొనుక్కోవచ్చు అండి. శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. మెక్డోవెల్ ఎంతకాలం అండి? 600. ఓకే, మెక్డోవెల్ ప్రస్తుతానికి ఈరోజు కొంచెం వీక్నెస్ అనేది చూస్తున్నామండి. బట్ ఓవరాల్గా ఈ స్టాక్ కానీ చూసుకుంటే కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. మీరు 16 రూపీస్లో తీసుకున్నారంటున్నారు, ఇప్పుడు 18 రూపీస్ కాల్ ఉందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, మెక్డోవెల్ హోల్డ్ చేయండి. అయితే నేను ఒకటే కన్సర్న్ అండి, అంటే ఈరోజు మీరు తీసుకున్నట్టున్నారు, ఇప్పుడే తీసుకున్నట్టున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్స్ బాగా ఓవర్ బాట్లో ఉన్నాయి. అంటే ఓవర్ బాట్ అని కూడా కాదు, మార్కెట్స్ రెసిస్టెన్స్ జోన్లో ఉన్నాయి. కాబట్టి రేపు ఆబ్వియస్గా మార్కెట్ పడితే ఇది కూడా పడడానికి అవకాశాలు ఉంటాయండి. ఓవరాల్ ట్రెండ్ మెక్డోవెల్ ఏంటంటే కన్సాలిడేషన్ ధోరణిలో ఈ స్టాక్ ఉంది. ప్రస్తుతానికైతే మీరు నా ఉద్దేశం ప్రకారం ఆల్రెడీ మీరు తీసుకున్న దానికన్నా ఒక ₹1-2 పైన ఉన్నట్టుంది. కాబట్టి మీరు ఎగ్జిట్ అవ్వడమే బెటర్ ఏమో అనిపిస్తుందండి. ఎందుకంటే రేపు ఎల్లుండిలో మార్కెట్స్ పడడం స్టార్ట్ అయితే ఇది కూడా పడవచ్చు. బట్ స్టాక్ అయితే అంత వీక్నెస్ లేదండి, ఇది కూడా కన్సాలేషన్లో ఉందని చెప్పచ్చు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతవరకు మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ నిన్నంతా కూడా డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈరోజు కొంత బెటర్గా మూవడం మనం చూస్తున్నాము. సో అప్రాక్స్గా చూసుకున్నట్టయితే కొంతవరకు మిక్స్డ్ స్ట్రాటజీ అనేది, మిక్స్డ్ ట్రేడింగ్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనిపిస్తూ ఉంది. సో కొంతవరకు డౌన్ ట్రెండ్ అనేది ఇందులో ఒక చిన్న బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు అంటారా డౌన్ ట్రెండ్కి? లేదంటే ఇది ఇప్పుడు ఏదైతే మిక్స్డ్ మూవ్స్ అనేది చూస్తున్నామో ఇది తాత్కాలికంగానే భావించవచ్చు అంటారా? కానీ మిడ్ క్యాప్లో మనకి ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ అనేది ఉందండి. అయితే మనం లాస్ట్ కొన్ని రోజులుగా అనుకున్నట్టుగా చూసుకుంటే ఎక్కువ శాతం మిడ్ క్యాప్ స్టాక్స్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. దానికి లిక్విడిటీ ప్రాబ్లం అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు కొన్ని రోజులు ఒకవేళ మనకి మిడ్ క్యాప్ స్టాక్స్ కొంచెం పెరిగినా కూడా మళ్ళీ సస్టైన్ కాటలేదు.
కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు స్లోగా చేసుకోవచ్చు, ఒకేసారి చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం షార్ట్ అండ్ ట్రెండ్ మాత్రం కొన్ని రోజులు ఇదే విధంగా ఉండొచ్చండి. తర్వాత ఇంతకుముందు ఇంకో కాలర్ మెక్డెవల్ గురించి అడిగారు. ఇది బాగా మనకి 600 నుంచి కరెక్ట్ అయిందండి లాస్ట్ ఒక 1 మంత్లో. ప్రస్తుతానికైతే ఇది 5 ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో దీనికి సపోర్ట్ అనేది 580 ఆ లెవెల్ సపోర్ట్ ఉంది. స్లోగా అది కన్సాలేషన్లో ఉందండి. కాబట్టి మీరు ఒక చిన్న ర్యాలీ వస్తే దీంట్లోంచి మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. స్టడీగానే ఉంది స్టాక్, అంత వీక్ అయితే లేదు, స్టడీగానే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూయర్స్ ప్రస్తుతం మార్కెట్ స్ట్రెంగ్ చూస్తే నిఫ్టీ 11 పాయింట్స్ పాజిటివ్గా 10,934 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 17 పాయింట్స్ పాజిటివ్గా 36,462 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 59 పాయింట్స్ పాజిటివ్ లెస్లో 27,541 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 12. స్టే విత్ us.